Now we are discussing about derivation of correlation coefficient or called Pearson coefficient. సో మనం ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఎలా వచ్చింది, కార్ల్ పియర్సన్ కోఎఫిషియంట్ కి ఫార్ములా ఎలా వచ్చిందో డెరైవ్ చేస్తామన్నమాట. సో మనకి r ఈజ్ ఈక్వల్ టు కోవేరియన్స్ ఆఫ్ x, y బై స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ x ఇంటూ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ y అని చెప్పి మనం కన్సిడర్ చేస్తాం. సో ఉన్నదాన్ని కోవేరియన్స్ ఆఫ్ x, y వాల్యూ ఫైండ్ చేయాలి ఫస్ట్. సో కోవేరియన్స్ ఆఫ్ x, yని ఫైండ్ చేయాలంటే మనం ఎక్స్పెక్టెడ్ మీన్ని తీసుకుంటాం. ఎక్స్పెక్టెడ్ మీన్ అంటే ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ థియరం అనమాట. సో ఎక్స్పెక్టెడ్ మీన్ ఎలా తీసుకుంటామంటే ఇక్కడ x వాల్యూ ఉంది, y వాల్యూ ఉంది కాబట్టి ఎక్స్పెక్టెడ్ మీన్ అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x మైనస్ e ఆఫ్ x అని తీసుకుంటాం. అదే y ఉంది కాబట్టి అంటే టూ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి x టర్మ్ ఎలా తీసుకున్నాము, ఇన్ ద సేమ్ వే y టర్మ్ కూడా కన్సిడర్ చేస్తాం. y మైనస్ y ఆఫ్ సమ్మేషన్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ y. సో ఇలా తీసుకున్న తర్వాత మనం దీన్ని ఇంటూ చేస్తాం అన్నమాట. సో ఈ టర్మ్తో ఇంటూ చేస్తాం. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇది ఎక్స్పెక్టేషన్, ఇది మొత్తం x అనుకుంటాం, ఇది మొత్తం y అనుకుంటాం. సో ఇది ఎక్స్పెక్టేషన్ మీన్ కాబట్టి ఎక్స్పెక్టేషన్ మీన్ ఆఫ్ x. సో ఎక్స్పెక్టేషన్ మీన్ ఆఫ్ xని ఎక్స్పెక్టేషన్ మీన్ ఆఫ్ yతో ఇంటూ చేస్తే ఏమవుతుంది, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x ఇంటూ y అంటే xy, నెక్స్ట్ x ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ y మైనస్, ఎందుకంటే నెక్స్ట్ టర్మ్ ఏంటి మైనస్ ఉంది కాబట్టి x ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ y. నెక్స్ట్ ఈ టర్మ్ x టర్మ్ క్యాలిక్యులేట్ చేస్తాం కదా, నెక్స్ట్ y ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x టర్మ్ని yతో క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇంటూ చేస్తే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x ఇంటూ y, నెక్స్ట్ మైనస్ మైనస్ ఏమవుతుంది ప్లస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ y. సో ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x ఇంటూ y చేస్తాం కాబట్టి నెక్స్ట్ ఇక్కడ ఎక్స్పెక్టేషన్ ఉంది కాబట్టి దీన్ని మొత్తం ఎక్స్పెక్టేషన్తో ఇంటూ చేయాలి. ఆల్రెడీ ఉన్న వాటికి ఎక్స్పెక్టేషన్ పెట్టకూడదు, హోల్ స్క్వేర్ అనే ఎక్స్పెక్టేషన్ అని చెప్పి చేయకూడదు. సో లేని వాటికి మాత్రమే మనం ఎక్స్పెక్టేషన్ అనేది పెడతాం. సో ఎక్స్పెక్టేషన్ ఆఫ్ xy మైనస్ ఎక్స్కి లేదు కాబట్టి ఎక్స్కి పెట్టుకుంటాం, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ y మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ y. ఎందుకంటే ఎక్స్కి లేదు, ఎక్స్కి ఉంది కానీ వైకి లేదు కాబట్టి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ y. సో ప్లస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ y. ఇక్కడ ఏంటి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ y ప్లస్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x ఇంటూ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ y. సో ప్లస్ మైనస్, సో క్యాన్సిల్ అయింది కదా, క్యాన్సిల్ అయితే మనకి రిమైనింగ్ ఈక్వేషన్ ఏముంది, సమ్మేషన్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ xy మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ y. సో దీని మొత్తాన్ని ఎక్స్పెక్టేషన్స్ తీసుకున్నాం కాబట్టి నెక్స్ట్ ఈ ఎక్స్పెక్టేషన్ తీసేసి మనం ఈ ఎక్స్పెక్టేషన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, మీన్ కింద తీసుకుంటాం కాబట్టి మనం మీన్ అప్లై చేసుకుని రాసుకోవాలి. రాసుకుంటే ఏమవుతుంది, సో కోవేరియన్స్, ఇది మొత్తం కోవేరియన్స్ ఆఫ్ x, y కదా. ఇప్పుడు మనం దీన్ని మీన్ అప్లై చేస్తే ఎలా రాసుకోవచ్చు, 1/n ఇంటూ సమ్మేషన్ ఆఫ్ I is equal to 1 x yi minus summation of ఈ expectation of x is equal to మీనే కదా. సో మీన్ ఏమంటాం, x బార్ అంటాం కదా. సో ఇక్కడ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ xని x బార్ కింద, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ yని y బార్ కింద రాసుకుంటాం.
సో అనదర్ ఫార్ములా అంటే ఎక్స్పెక్టేషన్స్ యూజ్ చేసి రాస్తే ఇలా రాసుకుంటాము, ఎక్స్పెక్టేషన్స్ యూజ్ చేయకుండా రాసుకుని దీన్ని మీన్లోకి కన్వర్ట్ చేసుకుంటే 1/n సమ్మేషన్ ఆఫ్ i ఈజ్ ఈక్వల్ టు 1 xi ఇంటూ yi మైనస్ x బార్ ఇంటూ y బార్. సో ఇలా క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటి, మనం దీనికి స్టాండర్డ్ డీవియేషన్ అప్లై చేస్తే కనుక ఈ పైది క్యాలిక్యులేట్ చేసాం. నెక్స్ట్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ x క్యాలిక్యులేట్ చేయాలంటే ఏం చేస్తాం, మళ్ళీ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ మీన్ ఆల్రెడీ పైన తీసుకున్నాం కదా, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x మైనస్ e ఆఫ్ x హోల్ స్క్వేర్. సో హోల్ స్క్వేర్ తీసుకుంటే ఇక్కడ ఏమవుతుంది, ఎక్స్పెక్టేషన్ని కామన్గా తీసేస్తే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x మైనస్ x బార్ హోల్ స్క్వేర్. సో మీకు దీన్ని x స్టాండర్డ్ డీవియేషన్ చేస్తే ఏమవుతుంది 1/n, దీన్ని కన్వర్టెడ్ ఇంటూ మీన్. సో దీన్ని మీన్లోకి కన్వర్ట్ చేశారు, మీన్లో కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది 1/n సమ్మేషన్ ఆఫ్ xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్. సో సిమిలర్గా y కూడా అయితే 1/n సమ్మేషన్ ఆఫ్ yi మైనస్ y బార్ హోల్ స్క్వేర్. సో ఇది ఫార్ములా. అక్కడికి మనం స్టాండర్డ్ డీవియేషన్ క్యాలిక్యులేట్ చేసాం కాబట్టి ఇప్పుడు స్టాండర్డ్ డీవియేషన్ క్యాలిక్యులేట్ చేసాం, కోవేరియన్స్ ఆఫ్ x, y క్యాలిక్యులేట్ చేసాం. ఇప్పుడు దాని మొత్తాన్ని ఫార్ములా రాస్తే ఏమవుతుందంటే r ఆఫ్ x, y ఈక్వల్స్ టు సమ్మేషన్ ఆఫ్ 1/n సమ్మేషన్ ఆఫ్ i ఈజ్ ఈక్వల్ టు 1n xi yi మైనస్ x బార్ y బార్ బై రూట్ ఓవర్ by summation of n I equals to 1 x minus xi minus x bar whole square into summation of I is equal to 1 n yi minus y bar whole square. So this is the formula of curl Pearson coefficient or కోరిలేషన్ కోఎఫిషియంట్. సో ఇది ఫార్ములా, దీన్ని మొత్తాన్ని డిరైవ్ చేస్తే ఈ ఫార్ములా వచ్చిందన్నమాట. దీనికి అనదర్ ఫార్ములా కూడా ఉంది. అనదర్ ఫార్మ్ ఏంటంటే r ఆఫ్ x, y ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆఫ్ 1/n సమ్మేషన్ ఆఫ్ i ఈజ్ ఈక్వల్ టు 1n xi yi minus x bar y bar by root over 1/n sigma xi square minus x bar whole square into 1/n summation of yi square minus y bar whole square. సో ఇది అనదర్ ఫార్మ్ అంట, అనదర్ ఫార్మ్. సో మీరు ఇందాక చెప్పిన ఫార్ములాలోని క్యాలిక్యులేట్ చేయొచ్చు, ఈ ఫార్ములాలో అయినా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఏ ఫార్ములాలో క్యాలిక్యులేట్ చేసినా మీకు వాల్యూ అనేది సేమ్గా ఉంటుంది. ఇలాగే ఇంకో ఫార్ములా కూడా ఉంది. సో 3 టైప్స్ ఆఫ్ ఫార్ములాస్ ఉన్నాయి. ఏ ఫార్ములాలో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినా సరే మీకు కోరిలేషన్ కోఎఫిషియంట్ వాల్యూ అనేది మీకు -1 to +1 లోపు వాల్యూ అనేది కన్సిడర్ చేస్తాం. అంటే వాల్యూ అనేది వస్తుంది, అంతకంటే ఎక్కువ రాదు, అంతకంటే తక్కువ రాదు. సో మీడియం మధ్యలో ఉన్న వాల్యూస్ మాత్రమే వస్తాయి.